ఓం నమశివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమశివాయ. గోపురం టీవీ చూసేవాళ్ళ పరీక్షలందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. మార్చి నెల 8 నుంచి 15 తారీఖు వరకు 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎట్లా ఉంది, ఈ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత చెప్తా వినండి. చిలకమ్మ, తులారాశి వాళ్ళ శాస్త్రము, తులారాశి వాళ్ళ భవిష్యవాణి, తులారాశి వాళ్ళ గణితవాణి చిలక. తులారాశి వాళ్ళ జ్యోతిష్యం ఎట్లా ఉంది, తులారాశి వాళ్ళ భవిష్యవాణి చిలకమ్మ. ఓ తులారాశి వాళ్ళకి సాక్షితంగా బాలాజీ దేవుడు చూడండి. చిలుకూరు బాలాజీ దేవుడు అంటే చాలా పవర్ఫుల్. ఆయన దగ్గర వెళ్ళి మనసు లోపల ఏదైతే కోరిక అనుకొని ముందు 11 చుట్లు తిరిగి తర్వాత 108 సార్లు తిరుగుతామని నమస్కారం చేస్తే 100కి 100 పాలు తప్పనిసరి అవుతుంది. ఈ రాశి వాళ్ళు చిలుకూరు బాలాజీ స్వామికి మళ్ళొక పేరుంది, ఈశాదేవుడు అని. అంటే ఎవరైతే ఈ దేశం కాక వేరే దేశం వెళ్ళాలనుకొని ఆ స్వామివారికి నమస్కారం చేస్తారో తప్పనిసరి వెళ్తారు. వాళ్ళు 100కి 100 పాలు వెళ్తారు. ఈ దేశం కాక వేరే దేశం వెళ్ళిన తర్వాత అక్కడ బిజినెస్ చేయాలనుకుంటారో, వ్యాపారం చేయాలనుకుంటారో, లేకపోతే జాబే చేయాలనుకుంటారో, లేకపోతే చదవాలనుకుంటారో, 190 ఎన్నో పనులు ఉంటాయి. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి నేను సాగించుకొని రావాలనుకున్న వాళ్ళు తప్పనిసరి అక్కడికి వెళ్తారు. మీరు ఏదైతే అనుకుంటారో దానికన్నా ఒక మెట్టు పైకి లెక్కే వస్తారు, కానీ తగ్గైతే రారు. బాగుంది. ఈ రాశి వాళ్ళకి ఏమిటిదంటే మాత్రం కొంచెం తొందర ఎక్కువ. ఎలా ఉంటుందంటే తొందర చాలా ఎక్కువ. తులారాశి వాళ్ళకు స్నేహము, దోస్తి పనికి రాదు, ఇచ్చింది తొందరగా తిరిగి రాదు. ఒకరికి మీరు చాలా మంచిగా మనస్ఫూర్తిగా నమ్ముతారు, తింటారు, అవతల పడతానికి మీకు ఎవరు యా చేయరు. మీ మనసు బాధ కలుగుతుంది. వీళ్ళకేం తక్కువ చూసినా మంచిగా నమ్మిన కదా, ఇంత మంచిగా నమ్మితే నాకు ఇట్లా మోసం అట్లేం అనుకుని మీరు అనుకుంటారు. కరెక్టే. తులారాశి వాళ్ళకి మళ్ళొకటి ఏముందంటే మాత్రం ఈసారి ఇంటి లోపల కళ్యాణం చేయాలనుకున్నా, లేకపోతే ఇంటి లోపల ఏదైనా చేయాలనుకున్న వాళ్ళు జరుగుతుంది. కానీ కొన్ని రోజుల నుంచి తులారాశి వాళ్ళు ఇల్లు కట్టాలి, కట్టింది కొనాలి, లేకపోతే కట్టిన ఇల్లన్నా కొనాలి, లేకపోతే కట్టాలమని చాలా ప్రయత్నం చేస్తుంటే కానీ అస్సలు అవుతుంది. మనసు శాంతం ఉండలేదు. ఏమరా ఇది అవుతుందా కాదా, దగ్గరకు వచ్చినట్టు చూడు, మంచి దారి మంచి ఏమో ఇల్లు కట్టాలి, లేకపోతే ఏమన్నా మంచి జాగా చూడాలి, దాని మీద మంచి ఇల్లు కట్టాలని మీరు ప్రయత్నం చేసిన తర్వాత ఏమైపోతుందంటే మీ చేతిలో డబ్బు ఉండలేదు. చేతిలో డబ్బు ఉన్నప్పుడు మంచి జాగా, మంచి ఇల్లు ఏది దొరుకుతలేదు. చాలా ప్రయత్నం చేస్తుండ్రు. ఒకటి వినండి, మీరు ఇల్లు కొనాలనుకుంటే మీరు ఏం చేయాలంటే మంచి వాస్తు ప్రకారం కొనాలి ఇల్లు. మీకు తెలవకపోతే ఒక బ్రాహ్మణ్స్ లేకపోతే తెలిసిన వాళ్ళకి తీసుకొచ్చి అడగాలి. ఇల్లు అన్నిటికన్నా మాటి కొనాలి. ఒక్కసారి కొంటాం, ఎంతో తిప్పల పడి కింద మీద చాలా శ్రద్ధ పడి అప్పు సప్పు నెత్తి మీద ఇంత పెద్ద బరువు పెట్టుకొని ఇల్లు కొంటాం. ఇల్లు కొన్న తర్వాత ఎట్లా ఉండాలంటే ఆ ఇంటికి వాస్తు దోషం ఉండవద్దు, వాస్తు ఉండవద్దు, మంచిగా ఉండాలి, నీట్గా ఉండాలి. ఒక దేవాలయంలో పోయి నమస్కారం చేసి దేవునికి నమస్కారం చేసి ఆ దేవుని గుడిలో కూర్చుంటే ఎంత హాయిగా అనిపిస్తుందో ఇంటి లోపల కూర్చుంటే అట్లా హాయిగా అనిపించాలి. సూర్యకిరణాలు దేవుని గది లోపల పడాలి. మళ్ళొకటి ఇంట్లోకి వెళ్ళి ఇల్లు సాక్షితంగా సూర్యభాగానికే ఉండాలి. చాలా మంచిగా కలిసి వస్తుంది. ఇంటి లోపల ఆపతి సంపత్తి అది విధి రాదు. ఇంటి మీద దరిద్రం ఉండి వాస్తు సరిగా లేకపోయి ఉంటే ఇంటికి ఏమైపోతుందంటే మాత్రం పూర్తిగా మనసు శాంతం ఉండదు. రాత్రి కలలు పడడం, చమకాయించి లేవడం, మనసు శాంతం ఉండకపోవడం, ఇంట్లోకెళ్ళి బయటికి ఏదన్నా పని చేస్తామనుకుంటే అది ఏకుకుపోయి మేకు ఉల్టా పల్టా ఇంటికి రావడం, కాలేదు పని కాలేదు, పైన అది కాలేదు, నమ్మిన వాళ్ళు మోసం చేసిండ్రు, దగా చేసిండ్రు, ఎప్పుడు బాధపడుకుంటూ ఉంటారు ఇంట్లో. ఇల్లు అంటే సామానం కాదండి, మంచిగా గుర్తుపెట్టుకోండి. ఇల్లు 12 రకాలైన కానీ అప్పు పడ్డా లేకున్నా ఇంత జాగా వదిలిపెట్టన్నా వాస్తు ప్రకారంగా కట్టుకోవాలి, కొనాలి. అలా మంచిగా పద్ధతి ప్రకారం కొనండి, చాలా బాగుంటుంది. ఇంటి లోపల దీపహారం పెట్టాలి, రోజు పూజ చేయాలి, పొద్దుగల్లా సాయంత్రం దీపం పెట్టాలి. 3 దీపాలు పెట్టవద్దు, 2 దీపాలు పెట్టాలి, లేకపోతే 5 దీపాలు పెట్టాలి. చాలా మంచిది. 3 పొయ్యిరాలు కూడా పెట్టవద్దు, మంచిది కాదు. ఇంటికి మాత్రం అన్నిటికన్నా ఇంటికి ఆడబిడ్డ అయినా కానీ, కోడలైనా కానీ, భార్య అయినా కానీ, కూతురైనా కానీ కన్నీళ్ళు పెట్టవద్దు. బాధపడకుండా వాళ్ళు కన్నులు పెట్టి కొంగుదార కన్నిట్లా తుడుచుకుంటే మహా ఇంటికి అనష్టం, అది చాలా అనిష్టం.
ఆడపిల్లలు కన్నీరు పెట్టుకుంటే కన్నీళ్ళు కారితే వాళ్ళు ఏం చేస్తారు, దవక్కును కొంగి అందుకుంటారు. కొంగ అందుకొని కంటికి పెట్టుకొని తుడుచుకున్నారు అనుకో, ఇంటికి తలిగే దోషం, ఇంటికి వచ్చే నష్టం, ఇంటి పెద్దవాళ్ళకే వస్తుంది ముందు కష్టం, చాలా బాధపడతారు, ఇల్లు పైకి రాదు, ఇంట్లో ఆగమాగం అవుతుంది. మంచి గుర్తుపెట్టుకోండి. ఇది కావదు ఏంది, ఇది ఇట్లా అంటే ఎట్లా పండిత్ మహారాజ్, మళ్ళీ ఇట్లా ఆడపిల్లలు కన్నీరు పెడతారు, వాళ్ళకు కోపం తాపం మంచి చెడు వస్తే వాళ్ళ కంటికి కన్నీరే వస్తే మళ్ళీ ఎట్లా అంటుకుంటున్నచ్చు, దానికి ఒక విధానం. ఆపతి సంపత్తి వచ్చి కన్నీళ్ళు పెడితే ఏం ఫరక్ పడదు. వాళ్ళ మనసు బాధపడి, వాళ్ళ మనసు బాధ పెట్టి, అనవసరమైన మాటలు చెప్పి, అనవసరంగా వానికి లొల్లి చేసి, అనవసరంగా అపనింద వేసి, అనవసరంగా మాటలు మాట్లాడి, వాళ్ళ మనసు నొప్పి, మనసు లోపల బాధపడి కన్నీళ్ళు వస్తే అది తప్పనిసరి ఇంటికి అనిష్టం. మంచి గుర్తుపెట్టుకోండి, అలా తెచ్చుకోకండి, మంచిది కాదు. ఆడ అమ్మాయిది కన్నీళ్ళు అసురు ఉసురు ఇంటికి తొలగవద్దు, అది మహా అనిష్టం. కోపం వచ్చినప్పుడు నీదెంత నాదింత ఇంట్లోకి వెళ్ళి అది వీధి 12 మాటలు మాట్లాడి వాళ్ళు కన్నీళ్ళు కారుచుకుంటా వెళ్ళిపోతే, కొంగు నుంచి తుడుచుకుంటా పోతే ఇంటికి వచ్చే అనిష్టం. మీరు అనుకుంటారు, నేను ఏం పాపం చేస్తారా, ఇన్ని రోజులు మస్తు పుణ్యాలు చేస్తే, మస్తు యజ్ఞాలు చేస్తే, మస్తు పూజ చేస్తే, అందరికి దాన ధర్మాలు చేస్తే, అన్ని బాగానే చేస్తే కానీ ఇంట్లో ఇదెందుకు అవుతుందిరా అనుకుంటున్నావు. అదంతా 12కి ఒకటే కారణం వస్తుంది, కన్నీళ్ళు తొలగవద్దు, అది మంచిది కాదు. కన్నీళ్ళు ఖాళీగా రాదు, ఎంత బాధ, గుండె లోపల ఎంత బాధ వస్తే కన్నీళ్ళ నుంచి కన్నీళ్ళు కారుతాయి. మంచిగా గుర్తుపెట్టుకోండి. ఈ రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం ఈ మధ్యన కొంచెం ఆలోచించడం కొంచెం ఎక్కువ ఉంది. తులారాశి వాళ్ళకి దారిద్ర్య ఘడియ ఇంటికి చాలా చెడ్డగా సతాయిస్తుంది. నరదృష్టి నరకన్ను కూడా చాలా చెడ్డగా నడుస్తుంది. కొన్ని రోజుల నుంచి దెబ్బ తింటున్నారు, నష్టపోతుండ్రు, కష్టపడుతుండ్రు, చేపెట్టిన పని కలిసి వస్తలేదు, మంచి జరుగుతలేదు. దీనికి మంచి జరగాలంటే కొంత నిదానం పట్టండి, ఓపికతోనే నడవండి, ఆ శివయ్యకు నమ్మండి, ఆ బాలయ్య స్వామికి నమ్మండి, మీకు జయం జరుగుతుంది. సారి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. 7 చాలా మంచి గవ్వలు పడ్డాయి. తులారాశి వాళ్ళకి ఆదాయం 11, యాయం 5, రాజపూజ ఫలం 2, అవమానం 2. గురుబలం చాలా బాగుంది, శనిబలం చాలా తక్కువ ఉన్నది. చేయిపెట్టిన పని కలిసి వస్తుంది, అంతా జయమే జరుగుతుంది. నిదానం, తొందర పడకండి, మీ టైం ముందర చాలా బాగుంటుంది. మళ్ళీ మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడండి. మీ మనసులో ఉన్న మాట చెప్పి మీ మనసు డౌట్ క్లియర్ చేసేస్తా, మొత్తం చెప్పేస్తా. నమస్కారం.